సహోదరులు అని అంటే ఒకరి తర్వాత ఎవరండి? ఒకరు మరొకరు. సహోదరులు అంటే అన్నదమ్ములు కావచ్చు, సహోదరులు కావచ్చు, తోటివారు కావచ్చు, ఎవరైనా కానీ. అలాగే ఈ వాక్యం సహోదరీమణులకు కూడా, అంటే అక్క చెల్లెలు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేకపోతే నీ తోటి వారు ఎవరైనా కానీ ఐక్యత కలిగి నివసించటం, అంటే ఐక్యత కలిగి ఉండటం అది మేలు. దేవునికి స్తోత్రం. అంటే ఒక ఇద్దరు కలిసి ఉండటం లేదా ఒక గుంపుగా ఉండటం, అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, గుంపుగా, సమూహాలుగా, సహోదరులుగా వారు కలిసి నివసించటం వలన మేలు కలుగుతుంది, మనోహరము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అందుకనే సంఘానికి వచ్చేటప్పుడు మనం ఎట్లా రావాలి?